సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల హైవేలపై ప్లాజాల వద్ద వాహనాల రద్దీ పెరిగింది. హైదరాబాద్ నుంచి జనం సొంతూరి బాట పట్టడంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఎక్కడికక్కడ కిక్కిరిసిపోయాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రవాణా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లపై ఫోకస్ పెట్టారు. అటు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై గల పంతంగి, కొర్లపాడు టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారించారు అధికారులు. అలాగే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తూ పలు సూచనలు చేస్తున్నారు. ఇక నల్గొండ జిల్లాలో హైదరాబాద్ విజయవాడ హైవే కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది. దీంతో ఫాస్టాగ్ వద్ద తొందరగా వాహనాలు పోవడానికి వీలుగా హ్యాండ్ లీడర్ సౌకర్యం అందుబాటులో ఉంచారు అధికారులు. రోజుకి సుమారుగా 30,000 వాహనాలు ఈ ప్లాజా మీదుగా వెళ్తుండగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఆ సంఖ్య 50,000 నుంచి 60,000 వరకు పెరిగే అవకాశం ఉందంటున్నారు. హైదరాబాద్ విజయవాడ హైవేపై గల పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ సహా జిల్లాల నుంచి ఏపీకి జనం పోటెత్తి వెళ్తుండటంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ అధికంగా ఉంది. టోల్ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో అధికారులు చర్యలు కొనసాగుతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీపై ఫోకస్ పెట్టింది తెలంగాణ ఆర్టీసీ. సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు గాను హైదరాబాద్లో 36 కెమెరాలను ఏర్పాటు చేసింది. ప్రధాన ట్రాఫిక్ పాయింట్లైన ఉప్పల్, ఎల్బీ నగర్, ఆరంగర్లో ఈ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటిని బస్ భవన్లో కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేసినట్టు తెలిపారు. సీసీటీవీల పర్యవేక్షణ ద్వారా రద్దీ ఎక్కువగా ఉండే స్పెషల్ బస్సులను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు ప్రాంతాల బస్టాపుల్లో టెంట్లు, కుర్చీలు, పబ్లిక్ కార్ సిస్టమ్, తాగునీరు, మొబైల్ టాయిలెట్ వంటి సదుపాయాలను కల్పించినట్టు తెలిపారు ఆర్టీసీ అధికారులు. ఇక మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. హైదరాబాద్ ఎంజీబీఎస్లో ప్రయాణికుల రద్దీ పెరుగుతుంది. సొంతూళ్లకు నగరవాసులు వెళ్తుండటంతో బస్సులన్నీ రద్దీగా మారాయి. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాణా అందిస్తారు. పండుగ వస్తుంది, నగరవాసులందరూ కూడా తమ స్వస్థలాలకి వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము ఎంజీబీఎస్ బస్టాండ్లో ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే మనం ఎటు చూసినా జనాభా కనపడుతున్నారు. ఉదయం దాదాపు 4 గంటల నుంచి కూడా ఎక్కువగా రద్దీ ఉన్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇక్కడి నుంచి కూడా ఇతర రాష్ట్రాలకి కానీ ఎక్కువగా బస్ సర్వీసులు ఇక్కడి నుంచి వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ యొక్క సర్వీసులు వినియోగించుకోవడానికి తమ ఊర్లకు వెళ్ళడానికి ఇక్కడికి అందరూ ప్రయాణికులు చేరుకున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. కాకపోతే మనం ఉదయం జేబీఎస్ దగ్గర కూడా వెళ్ళాము. జేబీఎస్ దగ్గర ఎక్కడ ఎంతైతే క్రౌడ్ ఉందో దానికంటే 2-3 ఇప్పుడు ఎంజీబీఎస్ దగ్గర క్రౌడ్ ఉంటుంది. ఎటు చూసినా మనకు మహిళా ప్రయాణికులే కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడితే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఈ యొక్క ఏదైతే బస్సు ఫ్రీ సర్వీస్ ఉందో దానివల్ల కూడా ఎక్కువ మంది ఈసారి రెస్పాన్స్ ఎక్కువగా వస్తుందనేసి కూడా టీఆర్ఎస్ ఆర్టీసీ అధికారులు కూడా చెప్తున్న నేపథ్యం కనపడుతుంది. ఉదయం నుంచి ఏ యొక్క ప్లాట్ఫామ్ చూసుకున్నా కూడా మహిళా ప్రయాణికులే కనిపిస్తున్నారు. ఎక్కువగా స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా హైదరాబాద్లో చదువుకుంటున్నారు కానీ హైదరాబాద్లో ఉద్యోగస్తులు కానీ ఎక్కువ మంది ఈ యొక్క ఎంజీబీఎస్కి వచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇంకా బస్సుల సంఖ్య అయితే మేము ఇంకా పెంచామని కూడా చెప్తున్నారు. రాజధాని సర్వీసులు ఎక్కువగా పెంచాము. అలాగే ఇతర మార్గాల నుంచి కూడా హైదరాబాద్ నుంచి ఇతర ఊర్లకు వెళ్ళడానికి ఎక్కడైతే సర్వీసెస్ కొంచెం తక్కువ ఉన్నాయో అక్కడి నుంచి బస్సులు ఇంకా కొన్ని తీసుకొచ్చి హైదరాబాద్లో మరిన్ని సర్వీసులు అన్నీ పెంచామని కూడా చెప్తున్నారు. మొత్తంగా ఇటు హైదరాబాద్ నుంచి కూడా ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర జిల్లాలకు వెళ్ళడానికి దాదాపు 4,000 అదనపు సర్వీసులను కూడా మేము బస్సులు కూడా అందుబాటులోకి తీసుకొచ్చాము. వారందరికీ కూడా మేము ఎటువంటి ఇబ్బందికరంగా లేకుండా కూడా వాళ్ళకి ఎప్పటికెప్పుడు అరేంజ్ చేసామనేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ యొక్క మొత్తం మళ్ళీ 3 రోజుల పాటు పండుగలు ఉన్నాయి కాబట్టి ఇవాళ రేపు ఈ రద్దీ అనేది చాలా ఇంకా విపరీతంగా పెరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు కూడా మేము చేశాము. దాంతోపాటు నిన్నటి నుంచి కూడా చూస్తున్నాం మహిళా ప్రయాణికులు 0 టికెట్ ఎక్కువగా తీసుకున్నారనేసి కూడా చెప్తున్నారు. ఇది ఒక రికార్డు స్థాయిలో ఉందనేసి కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. విజువల్స్లో కూడా మనం చూస్తున్నాం కొన్ని ప్లాట్ఫామ్స్లో బస్సుల కోసం వారు ఎదురు చూస్తున్నారు.
అటువైపు మనం వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. ఎక్కడైతే ఎక్కువగా ఇటు రాయలసీమకి వెళ్ళే బస్సులు ఎక్కడ ఉంటాయో ఇటు కర్నూలుకి కానీ ఇతర అనంతపురం కానీ ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి వెళ్ళే బస్సులు ఉంటాయో దాంతోపాటు ఈ మహబూబ్ నగర్ కానీ వనపర్తి కానీ నారాయణపేట హుబ్లీకి వెళ్ళే బస్సులు ఉంటాయి. ఇక్కడంతా కిటకిటలాడిపోతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ రాయచూర్ బస్సుల దగ్గర కానీ నాగర్ కర్నూలుకి కొల్లాపూర్కి వెళ్ళే బస్సులు కానీ షాద్నగర్కి వెళ్ళే బస్సులు కానీ ఎక్కడా కూడా కొంచెం కూడా ప్లేస్ లేకుండా జనాభాలతో నిండిపోయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎటు చూసినా ప్రయాణికులతోనే ఈ యొక్క ఎంజీబీఎస్ నిండిపోయిందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇప్పుడు మనం ఒక ప్రయాణికులతో మాట్లాడుతున్నాం. ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మహబూబ్ నగరా? ఏంటి బస్సులు బాగానే ఉన్నాయా, దొరుకుతున్నాయా? ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం? అర్ధగంట. సో ఎంతమంది వచ్చారు? నేను ఒక్కనే వెళ్తున్నాను. స్టూడెంట్స్ కానీ వీళ్ళు కానీ వీళ్ళందరూ కూడా మనం ఉదయం నుండి చూస్తున్నాం. ఇటు ఎల్బీ నగర్ చౌరస్తా అయితే అక్కడ బస్ స్టాప్లో అయితే విపరీతమైనటువంటి జనం ఉన్నారు. అటువైపు విజయవాడకి వెళ్ళే బస్సుల కోసం చాలా ఎదురు చూస్తున్నారు. దాని దృష్ట్యా ఇప్పుడే ఆర్టీసీ వారు కూడా ఎక్కువగా ఇటు విజయవాడకి మరికొన్ని సర్వీసులను కూడా పెంచుతామనేసి కూడా వారు చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఏదేమైనా కానీ ఈ యొక్క ఎంజీబీఎస్లో విపరీతమైనటువంటి క్రౌడ్ వచ్చడం వల్ల బస్సుల సంఖ్య పెంచాలనేసి కూడా ప్రయాణికులు చెప్తున్నటువంటి నేపథ్యం కాబట్టి ఇప్పటికే 4000 బస్సులు పెంచాయి కాబట్టి మధ్యాహ్నం వరకు చూసి మరికొ ఇతర ప్రాంతాల్లో ఎక్కడైతే కొంచెం డిమాండ్ తక్కువ ఉందో అక్కడి నుంచి బస్సులు రూట్ మార్చి ఇటు నుంచి మేము ఇతర ప్రాంతాలకు పంపడానికి ప్రయత్నిస్తున్నాం ఆర్టీసీ అధికారులు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది.